నుండి మనం లెగవాలి. లేవటం అంటే లేచి నుంచోటం కాదు. అదే పాపపు ఆలోచనలో ఉండకూడదు. అదే ఆ బలహీనతల్ని మనం పట్టి పెట్టుకోకూడదు. వదిలేసి అక్కడి నుండి లేచి వెళ్ళాలి. యోసేపు ఒక గొప్ప పని చేశాడు. శరీర బలహీనతగా ఆ యొక్క రాణి మోహం చూపినప్పుడు మానవుడుగా ఉన్నాడు, శరీరంగా ఉన్నాడు, అక్కడ నుంచుంటే నేను ఖచ్చితంగా బలహీన పడతానని తెలుసుకొని అక్కడ ఏం చేశాడు? అక్కడ ఉన్నాడా? ఇప్పుడు అక్కడ నుంచుంటే ఖచ్చితంగా నేను తప్పు చేస్తానని తెలిసి కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు లేచి వెళ్ళిపోవాలి. అక్కడ జరిగింది ఏంటి? ఇక్కడ చెప్తుంది ఏంటి? ఇక్కడ ఈ కుమారుడు కూడా ఏం చేశాడు? మనం కూడా ఏం చేయాలి? ఆత్మీయంగా బలహీన పడినప్పుడు, ఆత్మీయ ఆహారం కరువైనప్పుడు, ఆ మురికి స్థితిలో కొన్నిసార్లు పడిపోయినప్పుడు తెలియకుండా మనమే పాపం కరువులోకి తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? ఎవరి వైపు చూడాలి? మనం దేవుని వైపు చూసి ఆయన ద్వారానే కదా నాకు మళ్ళీ ఆత్మీయ ఆహారం దొరికేదని మనం